ప్రతి అడుగులో అక్కా చెల్లెమ్మల సంతోషం కోసం ప్రయత్నిస్తున్నామని ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల విడుదల చేసిన సీఎం జగన్ అన్నారు. ఇవాళ ఏపీ పరిస్థితిని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది అంటూ కూడా బ్రేకింగ్ న్యూస్ చూసిన వైసీపీ 5వ జాబితాపై కసరత్తు కొనసాగుతుంది. ఒకవైపు పార్టీ నుంచి సిట్టింగ్ నేతలు వెళ్తుంటే మరొక వైపు ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి పలువురు నేతలు వస్తున్నారు. 5వ జాబితా నేపథ్యంలో చిలకలూరిపేట, ప్రత్తిపాడు, రేపల్లె, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల మార్పుపైన పునరాలోచన చేస్తుంది పార్టీ అధిష్టానం. బ్రేకింగ్ న్యూస్ చూసిన వైసీపీ 5వ జాబితాపై కసరత్తు కొనసాగుతుంది. ఒకవైపు పార్టీ నుంచి సిట్టింగ్ నేతలు వెళ్తుంటే మరొక వైపు ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి పలువురు నేతలు వస్తున్నారు. 5వ జాబితా నేపథ్యంలో చిలకలూరిపేట, ప్రత్తిపాడు, రేపల్లె, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల మార్పుపైన పునరాలోచన చేస్తుంది పార్టీ అధిష్టానం. బ్రేకింగ్ న్యూస్ చూసిన వైసీపీ ఇప్పటి వరకు 4 జాబితాలను విడుదల చేయడం జరిగింది. అక్కడ ఉన్న నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కానీ మారుస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు 5వ జాబితాపై ఫోకస్ పెడుతుంది. మొత్తానికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలపై పునరాలోచన చేస్తున్నట్లుగా కూడా అధిష్టానం అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్. స్వప్న, అంటే ఇప్పటికీ 4 జాబితాలు వైసీపీ అధిష్టానం రిలీజ్ చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. కానీ అంటే ఈ 4 జాబితాల్లో కూడా ఇప్పటికీ రిలీజ్ చేసిన వాటిలో చాలా మందికి కూడా టికెట్లు దక్కలేదు. అందులో చాలా మంది పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు 5వ జాబితా కసరత్తు జరుగుతోంది పూర్తి స్థాయిలో. అంటే ఇప్పటికే అటు చిలకలూరుపేట, ప్రత్తిపాడు, రేపల్లె, విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గాల మీద కూడా అంటే వైసీపీ అధిష్టానం మరోసారి పునరాలోచించాలని చెప్పేసి కూడా ఆదేశించింది. రేపల్లె విషయానికి వస్తే, రేపల్లెలో ప్రస్తుతం ఉన్న మోపిదేవి వెంకటరమణ ఆయన స్థానంలో వచ్చేసి ఈపూరి గణేష్ నియమించారు. అట్లాగే చిలకలూరుపేటకు సంబంధించి విడుదల రజని స్థానంలో మరో అభ్యర్థిని నియమించారు. తర్వాత ఆమెను తీసుకొని వచ్చేసి గుంటూరు తీసుకొచ్చారు. గుంటూరుకి అంటే వీళ్ళని ఎక్కడికైతే మార్చారో అంటే మరోసారి అక్కడ ప్రజలు కానీ తర్వాత మిగతా పార్టీలో ఉన్న క్యాడర్ కానీ కూడా సహకరించకపోవడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు వైసీపీ అధిష్టానం. తర్వాత అంటే ఇందులో పూర్తిగా అంటే ఇటు ఇంటెలిజెన్స్ కానీ ఐపాక్ టీం కూడా మరోసారి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అధిష్టానానికి నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో 5వ జాబితా మీద కూడా ప్రస్తుతం తీవ్రంగా కసరత్తు కొనసాగుతోంది. ఏది ఏమైనా కూడా ఈ 5వ జాబితాలో మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత ఇప్పుడు 5వ జాబితా రిలీజ్ చేసే దాంట్లో ఎక్కువగా ఎంపీలు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు మనకు వైసీపీ నుంచి వచ్చిన విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. స్వప్న. థ్యాంక్ యూ రాజేందర్.